నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల సవరణ ఆర్డినెన్స్ జారీ. మంత్రివర్గ భేటీ కొనసాగుతుండగానే గవర్నర్ ఆమోదం. ఉద్యోగాల భర్తీపై మంత్రివర్గంలో విస్తృత చర్చ. రెవెన్యూ శాఖలో 2506 ఖాళీల భర్తీకి కేసీఆర్ ఆమోదం. హోంశాఖలో కొత్తగా 18,355 ఖాళీలు. వచ్చే ఏడాది విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు ఏపీ సర్కారు కసరత్తు. కార్యాచరణపై వారంలో నివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. హైదరాబాద్లో వైద్య పరికరాల పార్క్. పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయన్న మంత్రులు. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందని వెల్లడి. ఏపీలో కరువు పీడిత ప్రాంతాలకు పెట్టుబడి రాయితీ విడుదల. ఎకరానికి 6,000 రూపాయలు పంపిణీ. 13 లక్షల మంది రైతులకు ప్రయోజనం. బెంగళూరు, కోచిలో మెట్రో పరుగులు. ఆరంభించిన రాష్ట్రపతి, ప్రధాని. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యమన్న మోదీ. డార్జిలింగ్లో హింసాత్మకంగా మారిన గూర్ఖా జనముక్తి మోర్చా బంద్. నిరసనకారుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సహాయ కమాండెంట్. లండన్లో రేపే ఛాంపియన్స్ ట్రోఫీ తుది పోరు. అమీతుమీకి సిద్ధమైన భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు. చరిత్ర కొనసాగించే లక్ష్యంతో కోహ్లీ సేన. తెలంగాణలో జాగీరు భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు చేస్తూ తెచ్చిన తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల సవరణ ఆర్డినెన్స్ ను తెరాస సర్కారు జారీ చేసింది. ఇదే సమయంలో వ్యాట్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను కూడా జారీ చేసింది. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల సవరణ ఆర్డినెన్స్, వ్యాట్ సవరణ చట్ట ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. తక్షణమే 2 ఆర్డినెన్స్లను ప్రభుత్వం గవర్నర్ నరసింహన్కు పంపగా ఆయన వెంటనే వాటికి ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే ప్రభుత్వం 2 ఆర్డినెన్స్లను జారీ చేసింది. అటు హోంశాఖలో ఉద్యోగాల భర్తీపై చర్చించిన తెలంగాణ మంత్రివర్గం కొత్తగా 18,355 పోస్టులు భర్తీ చేసేందుకు సూచనప్రాయ అంగీకారం తెలిపింది. ఇదే సమయంలో రెవెన్యూ శాఖలో 2,506 ఉద్యోగాల నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను ఆదేశించారు. ఇందులో 1000 వీఆర్ఏ పోస్టులు, 700 వీఆర్ఓ ఖాళీలు, 400 టైపిస్టు పోస్టులు, 100 డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మరో 100 సర్వేయర్ పోస్టుల భర్తీకి కూడా సీఎం ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాదికి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రుసుములు తగ్గించేందుకు చంద్రబాబు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెట్టుబడులు, మౌలిక వస్తువులపై సమీక్ష చేసిన చంద్రబాబు అమరావతి ఎయిర్లైన్స్ పేరిట విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖలను సమన్వయం చేసి ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా రియల్ టైంలో నీరు, విద్యుత్ బిల్లులు అందించేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలన్నారు. ఏపీలో జరిగే ప్రతి సాంకేతిక ఆవిష్కరణకు మేధో హక్కులు రిజిస్టర్ చేయించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో 2వ విడత విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టి వచ్చే ఏడాదికి విద్యుత్ రుసుములు తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. సౌరశక్తితో ఉత్పత్తి వ్యయం తగ్గించి ప్రజలపై రుసుముల భారం తగ్గించడంపై అధ్యయనం చేసి వారంలో నివేదిక ఇవ్వాలన్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలపై సమీక్షించిన ముఖ్యమంత్రి అనంతపురంలో చేపట్టిన 250 మెగావాట్ల సౌరశక్తి విద్యుత్ ప్లాంటు పూర్తి కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పగటిపూటే సాగుకి విద్యుత్ ఇచ్చే స్థాయికి రాష్ట్రం విద్యుత్ రంగంలో ప్రగతి సాధించిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధి నగరాల్లాగే అమరావతికి కూడా సొంత ఎయిర్లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ, ఇండోర్, తిరుపతి, విజయవాడ, ముంబై, విజయవాడ, తిరుపతి, ఇండోర్, ఢిల్లీ మధ్య జూలై నెలాఖరుకి జూమ్ ఎయిర్ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు అధికారులు వివరించారు. విజయవాడ నుంచి దుబాయ్, హాంకాంగ్, కౌలాలంపూర్కు విమాన సర్వీసులు నడపాలని ముఖ్యమంత్రి సూచించారు. జాతీయ స్థాయిలో చూస్తే ఏపీలో ఎయిర్ ట్రాఫిక్ 2 రెట్లు అధికంగా ఉందన్న చంద్రబాబు అందుకనుగుణంగా మౌలిక వసతులు పెరగాలని అన్నారు. విజయవాడ విమానాశ్రయంలో రన్వే, 2వ టెర్మినల్ భవనాల పనులు పూర్తి చేసి కార్గో విమాన సర్వీసులు ప్రారంభించాలని సూచించారు.
ఓర్వకల్లు విమానాశ్రయానికి ఈ నెల 21న శంకుస్థాపన చేసి 10 నెలల్లో పూర్తి చేస్తామన్న ఆయన భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భూ సమస్యలు సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణాలు, మండల కేంద్రాల్లో హెలిప్యాడ్లు నిర్మించడం సహా విశాఖ, విజయవాడ, తిరుపతిలో ప్రతి ఏడాది ఎయిర్ షోలు ఏర్పాటు చేయాలన్నారు. మచిలీపట్నం, భావనపాడు గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్న సీఎం రోడ్డు, జల, వాయు మార్గాలు, ఓడరేవుల అనుసంధానంతో ఏపీని లాజిస్టిక్ హబ్గా మార్చే అంశంపై కార్యదళాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో 1,30,000 కోట్లతో కేంద్రం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టును వివిధ శాఖల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్యాస్ పైపు లైన్లను ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర పెట్రోలియం మంత్రికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. తిరుపతిలో సైన్స్ సిటీ, విజయవాడలో సిటీ స్క్వేర్ నిర్మాణాల్ని సత్వరం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. అనంతపురంలో ఎనర్జీ విశ్వవిద్యాలయం, కాకినాడలో లాజిస్టిక్ విశ్వవిద్యాలయాలు స్థానిక విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేసుకుని వాటి భవనాల్లో ఈ ఏడాదికి తరగతులు ప్రారంభించాలని సూచించారు. దేశంలోనే మొట్టమొదటి వైద్య పరికరాల తయారీ పార్కు తెలంగాణలో ఏర్పాటైంది. మొత్తం 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన ఈ పార్కును తెలంగాణ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ ప్రారంభించారు. ఈ పార్కులో నెలకొల్పే పరిశ్రమలతో భారీగా ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా వైద్య పరికరాల విషయంలో దేశ దిగుమతులు తగ్గి ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని వివరించారు. ఆసియాలోనే అతిపెద్దదైన పటాన్ చెరువు పారిశ్రామిక వాడకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్య పరికరాల తయారీ పార్కును పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో ఏర్పాటైంది. అమీన్పూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ పరిధిలో సుమారు 471 ఎకరాల్లో టీఎస్ఐఐసి ఆధునిక హంగులతో మెడ్టెక్ పార్కును తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ పార్కులో తొలిదశ కింద 250 ఎకరాలను వైద్య పరికరాలు తయారు చేసే పరిశ్రమలకు కేటాయించగా ప్రారంభోత్సవ వేదికపైనే 14 సంస్థలకు మంత్రులు భూ కేటాయింపు పత్రాల్ని అందజేశారు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల్ని కల్పించనున్న ఈ పార్కులో దేశంలో వైద్య రంగానికి అవసరమైన పరికరాలు తయారు కానున్నాయని మంత్రులు వివరించారు. ఈ పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభిస్తే వైద్య పరికరాల దిగుమతులు తగ్గి దేశ ఖజానాకు విలువైన విదేశీ మారకద్రవ్యం మిగులుతుందని చెప్పారు. ఈ పార్కులో నెలకొల్పే పరిశ్రమల అవసరాలకు తీర్చే విధంగా యువతకు తెలంగాణ ప్రభుత్వమే శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నారు. నిజానికి మెడికల్ డివైసెస్ పార్క్ అనేది కేవలం ఉద్యోగాల కోసమే నేను అనుకోవడం లేదు. ఇది ఉద్యోగాల కల్పనతో పాటు ప్రజలకు వైద్యాన్ని కూడా అందుబాటులో తేగలుగుతుంది. మరి తక్కువ ధరకే ఆ ఎక్విప్మెంట్ ఆసుపత్రులకు అందుబాటులోకి వస్తాయి. ఆసుపత్రులు ప్రజలకు కూడా తక్కువ ధరలో వైద్యాన్ని కూడా అందించేటువంటి అవకాశం వస్తుంది. అంటే పేద ప్రజలకు వైద్యం యొక్క ఖర్చుల్ని తగ్గించడంలో కూడా ఈ మెడికల్ డివైసెస్ పార్కు ఉపయోగపడుతుంది అనడంలో ఎంత సందేహం లేదు. ఈ మెడికల్ డివైసెస్ పార్క్ ఏదైతే ఉన్నదో ఈ పార్కు ఈరోజు కేవలం ఇక్కడితోనే ఆగిపోకుండా అంతర్జాతీయంగా మనం 2 ప్రముఖమైన మెడికల్ డివైసెస్ పార్క్స్ తో ఎంఓయూస్ కూడా కుదుర్చుకోబోతా ఉన్నాము. చైనా మెడికల్ సిటీ వారితో కూడా ఈ మెడికల్ డివైసెస్ పార్క్ కి ఒక ఎంఓయూ చేసుకుని తొందరలోనే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతో పాటు కొరియాలో గాంగ్వాన్ ప్రావిన్స్ లో అక్కడ కూడా ఒక మెడికల్ డివైసెస్ పార్క్ ఉంది. వారితో కూడా మనకు ఒక ఎంఓయూ కుదిరింది. తెలంగాణలో పరిశ్రమలకు లభిస్తున్న ప్రోత్సాహంపై పలువురు పారిశ్రామికవేత్తలు సంతృప్తి వ్యక్తం చేయగా సియంట్ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి మెడ్టెక్ పార్క్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. భారతదేశంలో మొట్టమొదట ఒక రాష్ట్రము ఇటువంటి ప్రయత్నం చేయటం మన తెలంగాణ రాష్ట్రం. ఈకోసిస్టమ్ లో ఇంకా మెడికల్ ఎలక్ట్రానిక్స్ లో స్టాండర్డ్స్ రావాలి. స్టాండర్డ్స్ తో పాటు ప్రోటోటైపింగ్ కేపబిలిటీస్ రావాలి. ఈ తర్వాత మనకు వాటిని టెస్టింగ్ కోసం అని చెప్పి ల్యాబొరేటరీస్ రావాలి. అందుకోసం సభ ద్వారా నేను మనవి చేసుకుంటాం ఏంటంటే ఈ మెడికల్ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ కావాలంటే ఈకోసిస్టమ్ ని క్రియేట్ చేయాలి. మెడ్టెక్ పార్క్లో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని మంత్రులు సూచించారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రజా ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ దిశలో అనేక మార్పులను చేపట్టామని కేరళలో మొట్టమొదటి మెట్రో రైలు ప్రాజెక్టును కోచిలో ప్రారంభించిన తర్వాత వివరించారు. కేవలం 45 నెలల్లోనే కొచ్చి మెట్రో రైలును అందుబాటులోకి తేవడంపై ప్రశంసలు కురిపించిన ప్రధాని ఈ దిశలో పట్టణాభివృద్ధి శాఖ ఎంతో కృషి చేసిందన్నారు. ఇందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు బృందాన్ని ప్రశంసించారు. ఇదే సమయంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా భూమిని వినియోగిస్తూ రవాణా వ్యవస్థను అనుసంధానించేందుకు ఎన్డీఏ సర్కారు పనిచేస్తోందని ప్రధాని వివరించారు.
కేరళ వాణిజ్య రాజధాని కోచి మెట్రో సొబగులు అద్దుకుంది. మొత్తం 5,181 కోట్ల రూపాయల వ్యయంతో కేరళలో చేపట్టిన మొట్టమొదటి మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలువ పాలారివట్టం మధ్య 13 కిలోమీటర్ల మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పర్యవేక్షణలో 2013 జూన్లో ప్రారంభించిన పనులను కేవలం 45 నెలల్లోనే పూర్తి చేయడంపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. అత్యల్ప కాలంలో పూర్తి చేసిన పొడవైన మెట్రో మార్గంగా కోచి మెట్రో రికార్డు సృష్టించిందని తెలిపిన ప్రధాని ఈ మెట్రో రవాణా వ్యవస్థలో 80% మంది మహిళా ఉద్యోగులకే చోటు కల్పించనుండటం హర్షించదగిన పరిణామమని చెప్పారు. మరో 60 మంది హిజ్రాలకు ఉద్యోగాలివ్వాలన్న నిర్ణయాన్ని మోదీ స్వాగతించారు. కోచి మెట్రో రైల్ వ్యవస్థకు 25% సౌర విద్యుత్ను ఉపయోగించనుండగా దాన్ని 50%కి పెంచే ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిపారు. భారత్లో తయారీ విధానం ద్వారా మెట్రో బోగీల తయారీని కేంద్రం ప్రోత్సహిస్తోందని తెలిపిన ప్రధాని ప్రజల అవసరాలు తీర్చే లక్ష్యంతో భూమి వినియోగిస్తూ రవాణా వ్యవస్థను అనుసంధానించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. Over the last 3 years, my government has placed special focus on overall infrastructure development of the nation. Railways, roads, power have been our priority areas. In Pragati meetings, I have personally reviewed nearly 175 projects worth more than 8 lakh crore rupees. We have resolved bottlenecks and significantly improve the average rate of implementation in this sector. Now, we are also focusing on next generation infrastructure, which includes logistics, digital and gas grid. A number of initiatives have been taken by us to enhance public transport, particularly in the cities. మెట్రో రైల్ ప్రారంభానికి ముందు ప్రధాని ఆ రాష్ట్ర గవర్నర్ సదాశివం, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి పినరై విజయన్తో కలిసి పాలరివట్టం నుంచి పాతదిప్పళ్లం వరకు ప్రయాణించారు. అటు కర్ణాటక రాజధాని బెంగళూరు వాసులకు కూడా మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. బెంగళూరు మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. బెంగళూరు నమ్మ మెట్రో ప్రాజెక్టులో భాగంగా నాగసంద్ర, యలచనహళ్లి మధ్య నిర్మించిన మెట్రో రైలు మార్గాన్ని రాష్ట్రపతి జాతికి అంకితం చేశారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంతకుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు డిమాండ్ సహా పర్వత ప్రాంత పాఠశాలల్లో బంగ్లా భాష అమలును నిరసిస్తూ డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో గూర్ఖా జనముక్తి మోర్చా చేపట్టిన నిరవధిక బంద్ 6వ రోజున హింసాత్మకంగా మారింది. నిరసనకారుల దాడిలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్కు చెందిన సహాయ కమాండెంట్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తమ సంస్థకు చెందిన 2 కార్యకర్తలు చనిపోయినట్లు జీజేఎం చెప్పగా ఆ ప్రకటనను పోలీసులు ఖండించారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు, పర్వత ప్రాంత పాఠశాలలో హిందీ భాష అమలు నిరసిస్తూ ఆందోళన చేస్తోన్న జీజేఎం ఆంక్షలను ఉల్లంఘించి నిరసన ప్రదర్శనకు సిద్దమైంది. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోగా జీజేఎం కార్యకర్తలు పోలీసులపై దాడికి దిగారు. రాళ్లు, సీసాలు విసిరి అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ దశలో నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేయడం సహా బాష్పవాయువు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తమ సంస్థ కార్యకర్తలు 2 చనిపోయారని జీజేఎం ఆరోపించగా పోలీసులు ఖండించారు. అటు గూర్ఖా జనముక్తి మోర్చా ఆందోళనలపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఈ నిరసన ప్రదర్శనల వెనుక ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదుల హస్తం ఉందని ఆరోపించారు. కరువు పీడిత ప్రాంతాల్లో రైతులకు చంద్రబాబు సర్కారు 1680 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ప్రతి రైతుకు హెక్టారుకు 15,000 రూపాయలు పెట్టుబడి రాయితీ కింద నేరుగా రైతుల అకౌంట్లలో వేయనున్నట్లు తెలిపారు. ఒక్క అనంతపురం జిల్లాకే 1,500 కోట్లు సబ్సిడీ ఇస్తుండగా కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల అన్నదాతలకు పూర్తి పారదర్శకంగా సబ్సిడీ మొత్తాన్ని అందిస్తామని మంత్రి చెప్పారు. ఆధార్ లింక్ బేస్డ్ అకౌంట్స్ తో రైతుల అకౌంట్లలోకి ఇన్పుట్ సబ్సిడీ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇది చాలా పారదర్శకంగా ఉంటుంది. ఎక్కడ ఓవర్లాప్ చేసేదానికి, మిస్యూజ్ చేసేదానికి వేరే వాళ్ళ ద్వారా డబ్బులు పంపిణీ జరగదు. ట్రెజరీ ద్వారా రైతుల అకౌంట్లలోకి 1680 కోట్లలో పారదర్శకంగా రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయి సంస్థలను అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న విట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ భవనాలను పరిశీలించిన మంత్రి 2022 నాటికి విట్ తొలిదశ పూర్తవుతుందని తెలిపారు. విద్యా సంస్థలు 2 ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అత్యున్నత విద్యా ప్రమాణాలతో ఆ విశ్వవిద్యాలయాల్లో బోధన సాగుతుందని నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి అన్ని జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల ఎదురుగా జాతీయ జెండాలు రెపరెపలాడాలని తెలంగాణ రోడ్డు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల్లో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాల నిర్మాణం కూడా వేగవంతం చేయాలని హైదరాబాద్ మాదాపూర్లోని న్యాక్లో ఆర్ఎండ్బీ అధికారుల సమావేశంలో సూచించారు. పనుల్లో జాప్యాన్ని సహించబోమన్న ఆయన జాతీయ రహదారుల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. 800 కిలోమీటర్ల మేర రోడ్ల వెంట 3 వరుసల్లో మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. మియాపూర్ భూ కుంభకోణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నీరుగారుస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ శాఖ ఆరోపించింది. అందులో భాగంగానే భూ కుంభకోణం నిందితుల బెయిల్ కేసు విచారణ సమయంలో ప్రభుత్వం న్యాయవాదులను పంపలేదని విమర్శించింది. శంషాబాద్ మండలం ఘాన్ సిమియాగూడలో గోల్డ్ స్టోన్ సంస్థ అక్రమంగా కాజేసిన భూములు రైతులకే దక్కాలంటూ తెలుగుదేశం నేతలు ఆ భూముల్లో నిరసన చేపట్టారు. రైతులతో కలిసి ఆ భూముల్లో తెలుగుదేశం జెండాలు పాతారు. సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన రాజీవ్ శ్రవణ్కు నాంపల్లి కోర్టు ఈ నెల 30 వరకు రిమాండ్ విధించింది. ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ ఠాణా నుంచి నిందితులను ఉస్మానియాకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను చెంచలగూడ జైలుకు తరలించారు. మహిళలను నిర్బంధించి సరోగసీ విధానాన్ని అమలు చేస్తున్న ఆసుపత్రి గుట్టును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారులు రట్టు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే జూబ్లీహిల్స్లోని సాయి కిరణ్ ఆసుపత్రిలో మహిళలను ప్రలోభపెట్టి సరోగసీ విధానాన్ని కొనసాగిస్తున్నారని దాడుల తర్వాత హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి పద్మజ వెల్లడించారు. ప్రస్తుతం సాయి కిరణ్ ఆసుపత్రిలో 50 మంది వరకు మహిళలున్నారని, ఇందులో నేపాల్, ఢిల్లీ సహా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు ఆమె వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండా సరోగసీ విధానాన్ని కొనసాగిస్తున్న సాయి కిరణ్ ఆసుపత్రికి నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కొంచెం ఇర్రెగ్యులారిటీ ఆఫ్ రికార్డ్స్ ఉంది. సారగసి చేస్తున్నందుకు దానికి రిజిస్ట్రేషన్ తీసుకోలేదు, వితౌట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. లోపల దాదాపు ఒక 50 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళని బిఫోర్ కన్సీవే తీసుకొచ్చి డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంచుతున్నారు. వాళ్ళని బయటకు కూడా వెళ్ళనివ్వడం లేదు. అంటే అట్లా నిర్బంధించి చేయకూడదు. అది అంటే వాళ్ళంతా పూర్ ఉన్నారు, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ని, వాళ్ళ బలహీనతని ఎన్కాష్ చేసుకుంటున్నారు. వీళ్ళు చెప్పడం అయితే 2.5 చెప్తున్నారు, 2.5 lakhs. అంటే ఇప్పుడేమి ఇవ్వడం లేదు, ఆఫ్టర్ డెలివరీ ఇస్తారు అనుకుంటా. వాళ్ళు వేగ్గా చెప్తున్నారు 4.5, 5 అట్లా ఉందంట. వాళ్ళకి సగం, పేషెంట్కి ముట్టేది సగం ఉంటుంది. జపాన్ సముద్ర తీరంలో అమెరికా యుద్ధ నౌక ఫిలిప్పీన్స్ వ్యాపార నౌక ఢీకొన్న ప్రమాదంలో అమెరికా నౌకాదళ సిబ్బంది 3 గాయపడగా 7 గల్లంతయ్యారు. జపాన్లోని యొకోసుకా నగరానికి 56 నాటికల్ మైళ్ల దూరంలో అర్ధరాత్రి 2:30 గంటలకు అమెరికా యుద్ధ నౌక ఫిట్జెరాల్డ్, ఫిలిప్పీన్స్కు చెందిన వ్యాపార నౌక ఏసీఎక్స్ క్రిస్టల్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అమెరికా యుద్ధ నౌక తీవ్రంగా దెబ్బతినగా 3 కంపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. కమాండింగ్ అధికారి బెన్సన్, మరో 2 గాయపడ్డారు. వారిని హెలికాప్టర్ సాయంతో యొకోసుకాలోని ఆసుపత్రికి తరలించారు. మరో 7 నౌకా సిబ్బంది గల్లంతవుగా వారి కోసం జపాన్ తీర రక్షక దళం గాలిస్తోంది. ఇందుకు 5 నౌకలు, 2 విమానాలు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని పంపినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో 29,060 టన్నుల బరువు, 730 అడుగుల పొడవుండే ఫిలిప్పీన్స్ వ్యాపార నౌకకు పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఆ నౌకలోని 24 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారని జపాన్ తీర రక్షక దళం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ యువత త్వరలోనే పుస్తకాలు పట్టుకుని పరీక్షలకు సన్నద్దమవుతారని సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ విశ్వాసం వ్యక్తం చేశారు. కశ్మీర్ వివాదంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అక్కడ శాంతి స్థాపనకు సైన్యం అహర్నిశలు శ్రమిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ దుండిగల్ వైమానిక శిక్షణ కేంద్రంలో ఈ ఏడాది పైలట్, గ్రౌండ్ డ్యూటీ, నావిగేషన్ విభాగాల్లో శిక్షణ పూర్తి చేసిన 120 మంది అభ్యర్థుల పాసింగ్ అవుట్ పరేడ్కు హాజరైన జనరల్ రావత్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను సైన్యంలోకి ఆహ్వానించారు. వైమానిక శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన కుందరపు కౌశిక్ సహా భూపేందర్ సింగ్, లాస్య వందలను రాష్ట్రపతి ఫ్లాగ్తో సత్కరించారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల సవరణ ఆర్డినెన్స్ జారీ. మంత్రివర్గ భేటీ కొనసాగుతుండగానే గవర్నర్ ఆమోదం. ఉద్యోగాల భర్తీపై మంత్రివర్గంలో విస్తృత చర్చ. రెవెన్యూ శాఖలో 2,506 ఖాళీల భర్తీకి కేసీఆర్ ఆమోదం. హోంశాఖలో 26,290 ఖాళీల భర్తీకి అనుమతి. వచ్చే ఏడాది విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు ఏపీ సర్కారు కసరత్తు.
కార్యాచరణపై వారంలో నివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. హైదరాబాద్లో వైద్య పరికరాల పార్క్, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయన్న మంత్రులు. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందని వెల్లడి. ఏపీలో కరువు పీడిత ప్రాంతాలకు పెట్టుబడి రాయితీ విడుదల. ఎకరానికి 6,000 రూపాయలు పంపిణీ. 13 లక్షల మంది రైతులకు ప్రయోజనం. బెంగళూరు, కోచిలో మెట్రో పరుగులు ఆరంభించిన రాష్ట్రపతి, ప్రధాని. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యమన్న మోదీ. డార్జిలింగ్లో హింసాత్మకంగా మారిన గూర్ఖా జనముక్తి మోర్చా బంద్. నిరసనకారుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సహాయ కమాండెంట్. లండన్లో రేపే ఛాంపియన్స్ ట్రోఫీ తుది పోరు. అమీతుమీకి సిద్ధమైన భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు. చరిత్ర కొనసాగించే లక్ష్యంతో కోహ్లీ సేన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.